దళితుల శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించాలని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాల మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుష్పరాజ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు నియమించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దళితులకు ఇప్పటికీ సరైన శ్మశాన వాటికలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నేతల సాల్మన్ రాజు, యువజన విభాగం అధ్యక్షులు చిగురుపాటి రాజేష్, భీమవరం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు పిట్టా వినోద్ కుమార్, యాళ్ల నిఖిల్ వర్మ, తరపట్ల జోషి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాలమహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్మశాన వాటికలు ఉన్నాయి. ఆ శ్మశాన వాటికలు ఫ్లోర్ కేటాయించడం చాలా దారుణం. గత ప్రభుత్వంలో శ్మశాన వాటికలు కేటాయించలేదు. ఈ ప్రభుత్వంలో సరే శ్మశాన వాటికలు దళితులకు కేటాయించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంగా మేము మాట్లాడుతున్నాం. దళిత వాడల్లో ముఖ్యంగా కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవు. మంచినీరు కానీ, డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ ఏది కూడా బాగోపోవడం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే మేము చెప్పేది ఏంటంటే దళితులంతా కూడా ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్ప ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత వాడులకు న్యాయం చేసిన దాఖలాలు లేవు. శ్మశాన వాటికల విషయంలో మనిషి చనిపోతే కప్పేయడానికి స్థలం లేకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి. గత 2 నెలల క్రితం నూతన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మేము ఆమెకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో చాలామందికి శ్మశాన వాటికలు లేవు మేడం అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందించలేదు. ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలంలో శ్మశాన వాటిక లేదని గత ప్రభుత్వంలో మేము ధర్నాలు కూడా చేయడం జరిగింది. శ్మశాన వాటికలు ఇవ్వడానికి ప్రత్యేక జీవోలు ఉన్నాయి. దళిత వాళ్ళకు 2 ఎకరాలన్నర ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో ఉంది. ఆ జీవో ప్రకారం కూడా కనీసం ఇవ్వకుండా ఉన్నత స్థలంలోనే వాడేసి మాకు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, ముఖ్యంగా దళితులకు శ్మశాన వాటికలు కేటాయించాలి. గ్రామ స్థాయిలో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అన్నీ కూడా పరిష్కరించాలి. గత ప్రభుత్వంలో కూడా అడిగాము, ఈ ప్రభుత్వంలో కూడా అడుగుతున్నాం. అంటే మాకు వచ్చిన నిధులు ఎస్ఎస్టీ సభలో నిధులు ఏదైతే ఉన్నాయో అవి 100% ఖర్చు చేసేలాగా యుద్ధ బదింపు చేయాలి. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేక అధికారులను నియమించాలి. ఏదైతే దళితులను ప్రత్యేక అధికారులు నియమించారో మాకు సమస్యలు తెలుసుకోవటం ఉంటుంది. కానీ ఈ యొక్క దళిత వాళ్ళని మాత్రం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉంది. స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు అవుతున్నా దళిత వాళ్ళు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉంది. అంటే మేము అడుగుతున్నాం, దళిత వాళ్ళకి ఎందుకు ఖర్చు చేయాలని అడుగుతున్నాం. దళిత వాళ్ళని మీకు వచ్చిన డబ్బులన్నీ కూడా ఏమైపోతున్నాయి. దళిత వాళ్ళతో పాటు అన్ని వాళ్ళు కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి. కానీ దళిత వాళ్ళు మాత్రం డెవలప్మెంట్ అవ్వకుండా గ్రామానికి ఆమడ దూరంలో ఉన్నాయి తప్ప ఆ డెవలప్మెంట్ మాత్రం అవ్వట్లేదు. ఖచ్చితంగా జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా మేము అడిగేది ఒకటే, దళితులకి శ్మశాన వాటికలు, రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు మీరు ఎప్పుడైతే ఇస్తారో ఆటోమేటిక్గా ప్రభుత్వం మంచి చేసిందని మేము నమ్మడానికి ఉంటుంది. కానీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, మేము ముందే చెప్తాం ప్రభుత్వానికి, మేము ఒక 15 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 15 రోజుల టైంలో దళిత వాడల్లో డెవలప్మెంట్ సరగపోయినా, శ్మశాన వాటికల మీద చర్యలు తీసుకోకపోయినా మేము రోడ్డు ఎక్కి మన గ్రామంలో ఉన్న దళిత వాళ్ళతో కలిపి మేము కార్యక్రమాలు చేయడానికి మేము కార్యాచరణ ప్రకటిస్తున్నాం. నేను మొత్తం కూడా జిల్లా అంతా కూడా తిరుగుతున్నాను. మన తాడేపల్లి, కొవ్వూరు కూడా తిరగడం జరిగింది. కొవ్వూరులో కూడా కొంతమంది మొన్న నిమజ్జనంలోని ఎస్సీ దళితులు బట్టి కొట్టడం జరిగింది. ఇంత చట్టాలు ఎంత బలంగా ఉన్నా అంబేద్కర్ ఆశయాల మీద తీసుకెళ్తామని ప్రభుత్వం చెప్పినా ఇంకా దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. దళితుల వాళ్ళకి మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తూ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ ప్రకటిస్తున్నాం. కార్యాచరణ ప్రకటించి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కమిటీలు తీసుకుని ఆ నియోజకవర్గంలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాటు అన్నింటి మీద మేము రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మాకు ఏదైతే శ్మశాన వాటికలు కానీ డ్రైనేజీ ప్రాబ్లం ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా మీ గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్ ఉన్న కింద స్థాయిలో అందరితో మాట్లాడి ఇద్దరు ప్రతి 10 పనులు చేయకపోతే మాత్రం మేము రోడ్డు ఎక్కి మా దళితుల పక్షాన్ని నిలబడి ధర్నాలు చేయడం, ర్యాలీలు చేయడం మాత్రం సిద్ధంగా ఉన్నాం. ఈ శ్మశాన వాటికల విషయంలో చాలాసార్లు మేము అడగటం జరిగింది. ఉండి నియోజకవర్గం వాండ్ర లంకలో 77 సెంట్లు ఆక్రమించుకోవడం జరిగింది. ఆ 77 సెంట్లు కూడా మేము ఆక్రమణకు గురైనట్లని ఎస్సీ కమిషన్ తీసుకొచ్చి దాన్ని విడగొట్టడం జరిగింది. కానీ చాలా చోట్ల కూడా ఆక్రమించుకుంటున్నారు. కొన్ని చోట్ల ఆక్రమించుకున్న స్థలాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా నిఘా పెట్టబోతున్నాం. అలాంటి కాకుండా అధికారులే ముందుగా వెళ్ళి వాటికి ఇబ్బంది లేకుండా మా శ్మశాన వాటికి మాకు వచ్చేలా మీరు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాలమహానాడు కమిటీలు బలోపేతం చేయాలనుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కార్యాలయం కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే దళితుల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేము పనిచేస్తామని, నేను నాతో పాటు ఉన్న బృందం పనిచేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ